ఈరోజు మనం జయహో సక్సెస్ మంత్రాలో మీకు ప్రేరణ మీరే అనే అంశం మీద మాట్లాడుకుంటున్నాం. చాలామంది మనలో తాము చేయగలిగిన పనులను కూడా తమలో ఉన్న అంగవైకల్యం కారణంగానో లేదా తమలో ఉన్న బలహీనతల కారణంగానో చేయకుండా ఉండిపోతారు. తమ సక్సెస్కి కారణమయ్యే చాలా సామర్థ్యం ఉన్న పనులను వారు చేయకుండానే వెనక్కి ఉండిపోయి సక్సెస్ని సాధించలేకపోతారు. అలాగే తాము చేయలేని పనులను కూడా ముందుగానే ఏదో జరుగుతుందని భయపడి ఊహించి అసలు ప్రయత్నమే చేయకుండా ఉండిపోతారు. దీనికి కారణం తమలో ఉన్న బలాలు బలహీనతలు తెలియకపోవడం. తమలో ఉన్న బలాలను గుర్తించిన వారు ఏదో విధంగా ఒక దగ్గర కాకపోతే ఒక దగ్గర సక్సెస్ సాధిస్తారు. కానీ బలహీనతలను కూడా బలాలుగా ఎలా మార్చుకోవాలి, వాటి ద్వారా పూర్తి సక్సెస్ని ఏ విధంగా పొందాలో చెప్పడానికి, టిప్స్ అందజేయడానికి మనతో పాటు ప్రముఖ సైకాలజిస్ట్, వ్యక్తిత్వ వికాస్ నిపుణులు డాక్టర్ బివి పట్టాభిరామ్ గారు ఉన్నారు. ఆయన చెప్పే టిప్స్ తెలుసుకుందాం. నమస్కారం పట్టాభిరామ్ గారు, జయహో సక్సెస్ మంత్ర కార్యక్రమానికి స్వాగతం. ఇప్పటివరకు మనం అనుకున్నాం బలహీనతలు బలాలు తెలుసుకోవాలని చెప్పి. అసలు మామూలుగా అంటే ఒక పని చేయగలిగి కూడా చేయలేము అన్న భావన ఎందుకు కలుగుతుంది, దాన్ని ఏమంటారు అసలు? సహజంగా మనం పుట్టినప్పటి నుంచి 16 ఏళ్ళు వచ్చేసరికి మన ఇంట్లో పెద్దలు వారికి తెలియకుండా మనకి తెలియకుండా 16,000 నెగిటివ్ సజెషన్స్ ఇస్తారటండి. వద్దు, జాగ్రత్త, భయం, ఇది అది. దాంతో డైనమిక్గా ఉండేవాడు కూడా కొంచెం తగ్గిపోతూ ఉంటాడండి. అయితే 16 ఏళ్ళు వచ్చిన తర్వాత ఈ అబ్బాయి లేదా అమ్మాయి తన స్ట్రెంగ్స్ని తను తెలుసుకోవడం ప్రారంభించాలి. తెలుసుకుని నేను ఇలా చేయగలను, నేను ఇలా చేస్తే తప్పేమీ లేదు, ఈ రకంగా తనని తాను ప్రేరణ కలిగించుకుంటూ తన బలహీనతల్ని బలాలుగా మార్చుకునే ప్రయత్నం చేయాలి. ఇది తల్లిదండ్రులకు తెలియకపోయినా స్కూల్లోకి వచ్చాక అతను మారాలి. ఫ్రెండ్స్ని చూసి, లేదా సమాజంలో ఉన్న అద్భుతాలు, ఇప్పుడు అంగవైకల్యం ఉండి అద్భుతాలు చేసిన వాళ్ళు ఉంటారు, అలాంటి వాళ్ళని చూసి నేర్చుకోవాలి. తాను ఒక చిల్లి పైసా లేకపోయినా పేదరికంలో పుట్టిన అద్భుతాలు చేసి వేలాది మందికి ఉద్యోగాలు ఇచ్చిన వ్యక్తుల గురించి తెలుసుకోవాలి. ఈ రకంగా తనలోని బలహీనత, నా కర్మ, నా జాతకం, నాకు ఇంతే, నేను పేదవాడిని అని అనుకోవడం కన్నా మనం దాంట్లో బయటికి రావడానికి ఏం చేయాలి. పేదవాడిగా పుట్టడం తప్పు కాదు, కానీ పేదవాడిగా మరణించడం తప్పు అంటాడు బిల్ గేట్స్. సో కాబట్టి మనం మనలోని బలహీనతల్ని బలాలుగా మార్చుకోవాలంటే ముఖ్యంగా మనం ఈ భయాన్ని వదలాలి, ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ని పక్కన పెట్టాలి, మొహమాటాన్ని విడిచిపెట్టాలి, కాన్ఫిడెన్స్, కాన్సన్ట్రేషను ఇవన్నీ పెంచుకోవాలి. ఇప్పుడు మీరు ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ అన్నారు, ఆత్మన్యూనత భావం, అది ఎలా గుర్తించాలి? ఒక మనిషిలో నాకు ఇది ఆత్మన్యూనత ఉంది అన్న విషయాన్ని ఎలా గుర్తించాలి? ఆత్మన్యూనత భావం ఉన్న మనిషి ఫస్ట్ తన స్ట్రెంగ్త్ ఏంటో తనకు తెలియకపోవడం వల్ల అవాయిడ్ చేయడం మొదలు పెడతాడు. ఈ సందర్భంగా మీకు నేను ఒక చిన్న ఇన్సిడెంట్ చెప్పాలి. నేను ఒక పెద్ద బ్యాంకు వారికి, వాళ్ళందరూ కూడా 10 ఏళ్ళు 15 ఏళ్ళు ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్ళే, వాళ్ళకు ఒక ప్రోగ్రామ్ కండక్ట్ చేశాను. 2 డే వర్క్షాప్, 2 రోజులది. మొదటి రోజు నీ వాళ్ళతో మాట్లాడుతూ ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్, అసర్టివ్నెస్ సబ్జెక్ట్ వచ్చి, నాకు ఒక 50 రూపాయలు చిల్లర కావాలి, మన పక్కనే 5 స్టార్ హోటల్ ఉంది కదా ఒబరాయ్, మీరు 50 రూపాయలు తీసుకుని వెళ్ళి అక్కడికి వెళ్ళి చిల్లర ఎవరు తెస్తారు అన్నాను. ఒకళ్ళిద్దరు మొహం చిట్లించారు. ఏంటి ఇతను ఏదో ట్రైనింగ్ చేసి పోకుండా ఇట్లాంటి ప్రశ్నలు అడుగుతాడు అంటే వాళ్ళకి తెలియదు ఇది ట్రైనింగ్లో పార్ట్ అని. ఒక ఆయన లేచి, సార్ అక్కడికి వెళ్తే ఇవ్వరేమో అన్నాడు. ఇంకో ఆయన అసలు గోర్ఖా రానిస్తాడు మమ్మల్ని అన్నాడు. మరొక ఆయన, సార్ మీకు కావాలంటే చిల్లర నేను తెప్పిస్తాం మా బ్యాంకుకి ఫోన్ చేసి. ఇలా ఎవరు మాట్లాడినా అందరూ కూడా నెగిటివ్గానే. తర్వాత ఇంగ్లీష్లో మాట్లాడాలేమో, ఆ రిసెప్షన్లో ఉన్న ఆయన, మీరు ఇక్కడ దిగారా ఈ హోటల్లో, మీరు ఎందుకు అడుగుతున్నారు అంటాడేమో. అక్కడ సూట్ వాళ్ళందరూ వస్తారు, వాళ్ళ ముందు నేను ఎలా ఎంత ఆశ్చర్యం అంటేనండి, వాళ్ళందరికీ కూడా 35-40 ఏళ్ల మధ్యలో వాళ్ళే. ఇలా అందరూ చెప్పిన తర్వాత అందరికన్నా భయపడుతూ, సార్ నేను అది ఊహించుకోలేను కూడా అన్న ఒక వ్యక్తిని లేపాను. సార్ ఇప్పుడు మనం మధ్యాహ్నం ఆ హోటల్కి వెళ్తాం, లంచ్ బ్రేక్, మన ఇద్దరం అక్కడ తినొద్దాం, మీరు 50 రూపాయలు చిల్లర తీసుకుని. సార్ నాకు ఇట్లాంటి వద్దు సార్, ఇట్లాంటి ట్రైనింగ్ అంటే ఇప్పుడే వెళ్ళిపోతాను. నా మాట వినండి, నా దగ్గర రివాల్వర్ ఉంది. అంత పరిస్థితి వస్తే నేను దాన్ని ఉపయోగిస్తాను, మీరు వెళ్ళండి, నేను మీ ఎదురు అక్కడ కౌంటర్లో కూర్చుని ఉంటాను, అక్కడ లాన్స్లో కూర్చుంటా, మీరు వెళ్ళండి, వెళ్ళి
రూపాయలు చిల్లర అడగండి. ఎక్కువ తక్కువ మాట్లాడితే అతను నేను తీస్తాను. యూ డోంట్ వరీ. కాదు సార్ ఇదేం ట్రైనింగ్ సార్ అన్నాడు. నేను ఈ బిహేవియర్ మాడిఫికేషన్లో నువ్వు ఏదైతే భయపడుతున్నావో అది నిజంగా చేయించాలి. నేను పార్ట్ ఆఫ్ ది ట్రైనింగ్, నన్ను నమ్మండి అన్నాను. అతి కష్టం మీద వచ్చాడు సార్. మధ్యలో వాడు ఊరుకావాడు ఏదైనా అన్నా, ఇలా బట్టలు కేసి ఏదైనా చూసిన చూడరయ్యా. సరే వెళ్ళామండి. హోటల్కి వెళ్తే అక్కడ మామూలుగా పంచెలు కట్టుకున్న వాళ్ళు, మామూలు బట్టలు ఉన్నవాళ్ళు వాళ్ళు కూడా వస్తున్నారు. నేను అన్నా చూడండి, ఇక్కడికి వచ్చిన వాళ్ళు సూట్ వేసుకోవాలని ఏమీ లేదు. రెండోది, నేను ఇంగ్లీష్లో మాట్లాడాలని లేదు. ఏ స్టేట్లో అయినా సరే ఆ స్టేట్లో ఉండే ఆ హోటల్ వాళ్ళు లోకల్ లాంగ్వేజ్ నేర్చుకుంటారు. సొంత డబ్బుతో ఎవరు అక్కడ అంత డబ్బు ఇచ్చి దిగడు. వాళ్ళందరూ కంపెనీలు వాళ్ళే, వాళ్ళు మామూలు బట్టలు వాళ్ళవే. వెళ్ళామండి. వెళ్ళిన తర్వాత నేను అక్కడ కూర్చున్నాను. వెళ్ళండి అన్న. నాకైతే భయంగా చూస్తున్నాను. నేను డోంట్ వరీ, ఎనీ టైం ఏమైతే చూద్దాం. చాలా అతను మాట్లాడుతుంటే గొంతు ఇదైపోయింది, చెమటలు పట్టాయి. అక్కడికి వేసినట్టు వెళ్ళి అంటే గొంతు సవరించుకుని 50 రూపీస్. అతను లోపల భయపడుతున్నాడు, నువ్వు ఇక్కడ దిగావా, మీ వాళ్ళు ఎవరైనా ఉన్నారా, అది ఇది అడుగుతాడేమో అని వెళ్తే అక్కడ ఉండే లేడీ, థ్యాంక్ యూ, వుడ్ యూ లైక్ టు హ్యావ్ చేంజ్, ఓకే అది 10 నోట్స్ వేసి, వుడ్ యూ లైక్ టు హ్యావ్ చేంజ్ కాయిన్స్ అది. అసలు వెంటనే తీసుకున్నాడండి. తీసుకుని వచ్చాడు నా దగ్గరికి, నవ్వుతూ వచ్చాడు. నేనేం మాట్లాడలేదు. మధ్యాహ్నం క్లాస్కి వెళ్ళాం. నీ అనుభవం చెప్పు అన్నాను. అక్కడ చెప్పాడు. అసలు వాళ్ళ గురించి నేను ఎప్పుడు వెళ్ళలేదు. చిన్నప్పుడు విని 5 స్టార్ హోటల్ అంటే కోటేశ్వర్లు వెళ్తారు, అది ఇది అందుకని నేను ఎప్పుడూ అసలు మా ఊర్లో ఈ హోటల్ ఉన్నా కూడా నేను వెళ్ళలేదు. అసలు ఎయిర్ కండిషనర్ షాప్స్ ఉన్న బట్టల కొట్లకు కూడా వెళ్ళలేదు. కొనకపోతే వాడు ఏదైనా అంటాడేమో అంటే ఆ స్థాయి వచ్చినా కూడా అతను చేయగలిగే పనులను చేయలేకపోయాడు. క్లాస్లో అనౌన్స్ చేశాడు. ఇదంతా చెప్పగానే నేను అన్నాను, చూడండి ఆయన చేశారు, అందరికన్నా పిరికివాడు అన్నాం, మీరేం చేస్తారో చూడండి అని. సరే అందరూ విన్నారు. క్లాస్ అయిపోయింది. నెక్స్ట్ డే ఒక్కొక్కళ్ళు వచ్చి, సార్ హైదరాబాద్లో ఉన్న 5 5 స్టార్ హోటల్స్కి వెళ్ళాను సార్, కాన్ఫిడెంట్గా మీరు ఉండాలి లేదా నటించమన్నారు. అక్కడికి వెళ్ళి మా ఫ్రెండ్ అమెరికా నుంచి వస్తున్నాడు, రూమ్స్ టారిఫ్ అది కావాలని హోటల్ వాడితే కూర్చోబెట్టి టీ ఇచ్చాడు, కాన్ఫిడెంట్గా తాగాను. రేట్లు మొత్తం డిస్కౌంట్లు ఎంత ఇస్తాడో తెలుసుకున్నాను. అలాగే 5 హోటల్స్కి వెళ్ళాను సార్, ఇదిగో టారిఫ్లో అని ఇచ్చాడు. ఇంకో అతను, సార్ నేను 2ంటికి వెళ్ళాను, 3 చాలా చిన్న ఎక్సర్సైజ్ కదండి. బట్ వాళ్ళు ఆ రోజు నుంచి ఎంత కాన్ఫిడెంట్గా తయారయ్యారంటే, అసలు బేసికల్లీ అంటే వాళ్ళు దే థాట్ దే ఆర్ గుడ్ అట్ ఓన్లీ బ్యాంకు వ్యవహారాలే బాగా చేయగలం, ఇది కూడా చేయాలి. బేసిక్గా గుర్తించలేరు. ఇప్పుడు అంటే మనం ఏదో ఒకటి అనుకుంటారండి, నాకు ఇంగ్లీష్ రాదు, నాకు మాట్లాడడం రాదు, నేను ఎప్పుడు ఇలాంటి వాటికి వెళ్ళలేదు, ఏదో భగవంతుడు ఇచ్చాడు, అనవసరంగా ప్రమాదాలు ఎందుకు, కార్ డ్రైవింగ్ చేస్తే కాళ్ళు ఇరుగుతాయి, అది ఇవి చెయ్యగలిగేది తెలిసిన సమర్థతని వాళ్ళు తెలియని సమర్థతగా భావిస్తారు. అన్నోన్ కాంపిటెన్సీ అంటారు. ఈ అన్నోన్ కాంపిటెన్సీ, ఆ కాంపిటెన్సీ లేదు అనుకుని వాళ్ళు ఆ చిన్న ఉద్యోగంలో సెటిల్ అయిపోతారు, ఆ కంఫర్ట్ జోన్లోకి వెళ్ళిపోతారు. సో అటువంటి వాళ్ళ నుంచి మనం సమాజంకి ఏమీ లాభం జరగదు. బట్ వాళ్ళు రిస్క్ తీసుకుని చేస్తే రాబోయే తరంలో మన దేశంలో ముఖ్యంగా ఎవరికి ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ ఉండడం కానీ, భయం కానీ, ఆందోళన కానీ ఇవి ఏమీ ఉండవండి. సో మీలో అటువంటి ఇది ఏ స్థాయిలో ఉందో తెలుసుకోవాలనుకుంటే నేను ఒక చిన్న ప్రశ్నావళి తయారు చేశాను. దీంట్లో 10 ప్రశ్నలు ఉంటాయండి. పేపర్ మీద 1 నుంచి 10 దాకా నంబర్లు వేయండి. ప్రశ్నలు నేను అడుగుతాను. మీరు ఎంత ఆత్మన్యూనతా భావంలో ఉన్నారో, మీలో ఎంత ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ ఉందో పట్టాభిరామ్ గారు చెబుతారు. ఒక పేపర్ పెన్ రెడీ చేసి పెట్టుకో. పట్టాభిరామ్ గారు మీరు క్వశ్చనర్ చెప్తే ఆడియన్స్ రెడీ చేసుకుంటారు. సో 10 ప్రశ్నలండి, 1 to 10 వేసుకోండి. వీటికి సమాధానాలు A, B, C అని ఉంటాయి. ఏ అంటే అవును, బి అంటే కాదు, సి అంటే చెప్పలేను. అప్పుడప్పుడు చెప్పాలి, నాకు ఐడియా రావట్లేదు, ఖచ్చితంగా నేను ఏం చేస్తాను అని.
ఈ ప్రశ్నలు చాలా చిన్నవండి, ఇవి మనందరికీ నిత్య జీవితంలో మనందరికీ అలవాటే. మొదటిది, మీ కాలేజీలో ఒక ఫంక్షన్ జరుగుతుంది, ఆ ఫంక్షన్కి అందరూ అలానా డ్రెస్ వేసుకురావాలి అని మీ ఫ్రెండ్స్ మీలో మీరు అనుకున్నారు. కానీ మీకు ఆ డ్రెస్సు ఇష్టం లేదు, రైట్? మీరేం చేస్తారు? మీ ఫ్రెండ్స్ని సంప్రదిస్తారా? ఏ అవును, బి కాదు, సి చెప్పలేను. రెండో ప్రశ్న, కాలేజీలో జరిగే ఎలక్యూషన్ పోటీలో మీ పేరు ఇమ్మని క్లాస్ టీచర్ అడిగారు. మీరు బాగా మాట్లాడతారు, వక్తృత్వంలో మీకు బాగా నాలెడ్జ్ ఉంది. అడిగారు, మీరేం చేస్తారు? ఇస్తారా? ఇస్తారు అంటే అవును, లేదంటే కాదు, చెప్పలేను, నో ఐడియా, రైట్? 3, మీ ఇంట్లో వారు మీ స్నేహితులందరినీ విడిచిపెట్టేయండి, వాళ్ళందరూ లోఫర్గాళ్ళు, బేవర్స్గాళ్ళు, వాళ్ళంతా అసలు వాళ్ళ అమ్మా నాన్నలకి సమాధానం కూడా చెప్పరు, వాడు సరిగ్గా చదువుకోవట్లేదు, వాళ్ళని నువ్వు వదిలేసేయి అన్నారు. నిజానికి వాడు అంత చెడ్డవాడో కాదో మనకే తెలియదు, ఊరికే పేరెంట్స్ వీడికి 5 మార్కులు తక్కువ వచ్చాయని గట్టిగా అన్నారు. సో చెప్పినప్పుడు మీరు వదిలేస్తారా? వదిలేస్తాను అంటే అవును అనండి, లేదు అంటే కాదు అనండి, చెప్పలేను, సి మూడోది, రైట్? 4, కాలేజీలో ఫ్రెండ్స్ అంతా సరదాగా టీకి వచ్చారు, ఇరానీ హోటల్లో టీ ఆర్డర్ ఇచ్చారు అందరికీ. మీకు టీ తాగే అలవాటు లేదు, మీరేం చేస్తారు? తాగుతాను అంటే అవును, తాగను, నాకు అలవాట్లేదు చెప్తారు. సి గట్టిగా బలవంతం పెడితే తాగుతాను, రైట్? 5, మీ ఫ్రెండ్స్ రాజకీయాల గురించి మాట్లాడుతున్నారు. ఈ రాష్ట్రాలు, వాళ్ళు ప్రధానమంత్రి అవుతారా, వీళ్ళు ప్రధానమంత్రి అవుతారా, అదా ఇదా. మీకు రాజకీయాలు అంటే అసలు ఇంట్రెస్ట్ లేదు. సో ఆ డిస్కషన్లో మీరు పాల్గొంటారా? పాల్గొంటాను అంటే అవును అనండి, నాకు ఇంట్రెస్ట్ లేదు అని చెప్పి తప్పుకుంటాను అంటే బి, దెన్ ఏమో ఆ టైంని బట్టి చెప్పలేను. 6, మీకు మీ కాలేజీలో సడన్ ఒక కొత్త ఫ్యాషన్ ఏదో వచ్చింది, అందరూ ఆ ఫ్యాషన్ డిజైన్స్ దాన్ని తెచ్చుకొని వేసుకుంటున్నారు, మీకైతే అసలు నచ్చలేదు. ఒకసారి కొన్ని డ్రెస్సులు, కొన్ని వెహికల్స్, కొన్ని ఇవి ఉంటాయి, అవి ఆ కలర్లో అవి చూస్తే జిబ్రాలు విచిత్రంగా ఉంటాయి, మనకు నచ్చవు. కానీ అది వేసుకోకపోతే ఫ్యాషన్ కాదు అంటారు. సో మీరు నచ్చకపోయినా అలాంటి డ్రెస్ తెచ్చుకుని వాడతారా? వాడతాను అంటే అవును, ఏ లేదంటే కాదు, బి. తప్పనిసరి అయితే ఇక అది యూనిఫామ్ లాగా అయిపోయినప్పుడు ఏం చేస్తారు? వాడతారు. 7, మీకు వచ్చే ఆలోచనల్ని కవితా రూపంలో పెట్టడం కానీ, మీ ఫ్రెండ్స్కి చదివి వినిపించడం కానీ, మీకున్న హాబీని, నాకు ఇది ఉంది హాబీ, స్టాంప్స్ కలెక్షన్ కావచ్చు, లేకపోతే పాడడం కావచ్చు, డ్యాన్స్ కావచ్చు, మీ ఫ్రెండ్స్కి ఎప్పుడైనా మీరు పిలిచి చెప్పి చేసి చూపించారా? ఇప్పుడు సపోజ్ నాకు మ్యాజిక్ అంటే ఇష్టం, ఆ రోజుల్లో ఎవరైనా 4 ఫ్రెండ్స్ ఉంటే ఈ మ్యాజిక్ చేసి చూపించాలి అని, మీరందరూ ఇట్లా రండి ఇదిగో అనేవాడిని. ఆ ఇంట్రెస్ట్ ఉందా మీకు? రైట్? ఉంది అంటే అవును అనండి, ఏ. బి కాదు, సిగ్గుపడి నేను చెప్పలేదు, ఎందుకంటే ఎలా ఉంటుందో, బాగాలేకపోతే అంటారు కదా. 8, క్లాస్లో టీచర్ పాఠం చెప్తున్నారు, ఆవిడ చాలా తప్పులు చెప్తున్నారు. అక్బరు మనవడి పేరు బాబర్ అని చెప్పింది ఆవిడ, కానీ కన్ఫ్యూజ్ అయింది పాపం. బాబర్ మనవడు అక్బర్, పిల్లలు మాత్రం వాళ్ళకేం తెలుసు, వింటున్నారు. అప్పుడు మీరు వెంటనే లేచి, మేడం మీరు చెప్పింది తప్పు, అక్బరు బాబర్ మనవడు కదండి అని సున్నితంగా మీరు చెప్తారా? అవును అంటే అవును, కాదు అని చెప్తాను అనుకుంటారు. సి మాత్రం ఒకవేళ ఆవిడ చెప్పిందే కరెక్ట్ ఏమో, మనకి ఏదైనా రివర్స్లో చదువుకుంటాను. 9, మీ డ్రెస్ బాగుండదని, మీ జుట్టు బాగుండదని, మీ నవ్వు విచిత్రంగా ఉంటుందని, మీరు నవ్వుతున్నప్పుడు కళ్ళు మూసేస్తున్నారు, ఏదో మీలో ఉన్న చిన్న, అది లోపం కూడా కాదు, వాడి కళగా అలా కనపడింది, బట్ మీరు అలాగ మిమ్మల్ని ఇచ్చేసినప్పుడు అవమానపడినట్టుగా ఫీల్ అయ్యి మీరు బాధపడతారా? రైట్? అవును అంటే బాధపడతారు. బి నో, అలాంటి కామెంట్ పట్టించుకోరు.
ఇక చివరిగా మీ స్నేహితుల మధ్య కులాలకు సంబంధించిన సంభాషణ, ప్రాంతాలు, నువ్వే ప్రాంతం ఇది మొదలైంది, వాళ్ళు ఒక ప్రాంతం వాళ్ళు ఇంకో ప్రాంతం వాళ్ళని దూషించడం ఇది జరుగుతుంది. మీకు నిజానికి అది ఇష్టం లేదు, ఎందుకంటే చదువుకునే స్టూడెంట్ మన మధ్యలో ఎందుకు అని. అలాంటప్పుడు మీరు కూడా వాళ్ళతో అలాగే మాట్లాడతారా? అవును అంటే ఏ, కాదు అంటే బి, సి అంటే అక్కడి నుంచి తప్పుకుంటాను. ఇందులో ఏకి 3 మార్కులు వేయాలండి, బికి 2 మార్కులు వేయాలి, సికి 1 మార్క్ వేసుకోవాలి. ఆ ప్రశ్నలు అడగడంలో కొంత ఇందులో కూడా అటు ఇటు పెట్టడం జరిగింది. బట్ అల్టిమేట్గా స్కోర్ మాత్రం ఏలకి అన్నిటికీ కూడా 3, బి 2, సి 1. ఇవి టోటల్ చేయండి, ఫలితాలు ఏంటో చెప్తాను. రైట్, సార్ చెప్పినట్లుగా ఏకి 3 మార్కులు, బికి 2 మార్కులు, సికి 1 మార్కు. మీకు ఎంత స్కోర్ వచ్చింది ఈ 10 ప్రశ్నావళిలో మీకు ఎంత స్కోర్ వచ్చిందో మీరు దాన్ని యాడ్ చేసుకుని టోటల్ స్కోర్ వేసుకొని రెడీగా ఉండండి. ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత పట్టాభిరామ్ గారు ఆ స్కోర్ వివరాల ప్రకారం ఎవరెవరు ఏ కోవకు చెందుతారు, మీరు ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ ఏ మేరకు ఉందో తెలియజేస్తారు. కపిల్ చిట్స్ జై హో సక్సెస్ మంత్రాలో ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్ తీసుకుందాం. వెల్కమ్ బ్యాక్ టు కపిల్ చిట్స్ జై హో సక్సెస్ మంత్ర. సార్, వ్యూవర్స్ అంతా కూడా మార్క్స్ వేసుకొని రెడీగా ఉన్నారు. సో మీ ఫలితాలకు సంబంధించిన అనాలిసిస్ చెప్తే. ఫలితాలు 23 నుంచి 30 మధ్యలో మీకు వస్తే మీకు స్వతంత్ర భావాలు లేవండి. ఎవరేం చెప్తే అది వింటారు, మీరు ఎవరేం చెప్తే అది వింటారు, మిమ్మల్ని ఈజీగా ఎక్స్ప్లాయిట్ చేయొచ్చు. ఆ పద్ధతిని కంటిన్యూ చేస్తే మనం షెల్లోకి ఇంకా వెళ్ళిపోతాం అండ్ ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ బాగా పెరిగిపోతుంది. 15 నుంచి 22 మధ్యలో వస్తే మీకు ఖచ్చితమైన అభిప్రాయాలు ఉన్నాయి, ఎటువంటి ఒత్తిళ్ళకి లొంగరు, మొహమాటాలకు పోయి ఇష్టం లేని పనులు చేయడం అనేది జరగదు. ఇంకా 10 నుంచి 14 మధ్య వస్తే ఇది గోడ మీద పిల్లి వాటం అనమాట. వీళ్ళు అటు ఉంటారు ఇటు ఉంటారు, వీళ్ళు పరిస్థితిని బట్టి మారుతూ ఉంటారు. కానీ తాత్కాలికంగా ఇది మనకి పనికొచ్చిన వీళ్ళకి స్వతంత్ర అభిప్రాయాలు ఉండవు కాబట్టి ఆత్మవిశ్వాసం తగ్గిపోతూ ఉంటుంది. అంటే ఇక్కడ ఉన్నప్పుడు ఇలా మాట్లాడడం, అక్కడ ఉన్నప్పుడు ఇలా మాట్లాడడం. అలాంటప్పుడు మనకి మంచి స్నేహితులు ఉండరు, మనల్ని నమ్మేవాళ్ళు ఎవరు ఉండరు, ఊరికే మనం మాత్రం పబం గడుపుకోవడానికి బాగుంటుంది. బట్ అల్టిమేట్గా వాళ్ళకి ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ అనేది త్రూ అవుట్ దేర్ లైఫ్ కంటిన్యూ అవుతుంటుంది. దానివల్ల కొన్ని కష్టాలు వస్తాయి. అయితే ఇప్పుడు ఈ 3 కోవలకు చెందిన వారి ముగ్గురు గురించి చెప్పారు కదా, ఇప్పుడు ఎవరైతే ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్లోకి వెళ్ళిపోతారో, మరింత కూరుకుపోతారో, వాళ్ళు ఏం చేయాలి? నేను నా ట్రైనింగ్లో మ్యాన్ వాచింగ్ అని ఒక టెక్నిక్ చెప్తూ ఉంటానండి. మ్యాన్ వాచింగ్ అంటే మనుషుల్ని చూసి నేర్చుకోవడం. మనకి రోల్ మోడల్గా పెట్టుకోవడానికి ఎవరు లేరు. సో మీరు సపోజ్ సికింద్రాబాద్ స్టేషన్ వెళ్ళాలి, ఆ బస్ స్టాండ్కి 1 మైల్ దూరంలో మీరు ఉన్నారు. ఆ రైల్వే స్టేషన్కి 1 మైల్ దూరంలో ఉన్నారు. అక్కడ ఆ బస్ స్టాండ్ దగ్గర ఒకరి దగ్గరికి వెళ్ళి అమాయకంగా ఏం తెలియనట్టు సికింద్రాబాద్ స్టేషన్ పోవాలంటే ఎట్టాగండి అని అడగాలి. అతడు పెద్ద మేధావని అనుకోకండి, అతను అప్పుడే వాళ్ళ ఆవిడతో పోటాడు వచ్చాడు, కోపంగా ఉన్నాడు, వెళ్ళాల్సింది ఇటు. అతను ఆ టెన్షన్లో ఎక్కడ పోవాలి, సికింద్రాబాద్, ఎట్లా పోవాలి, ఎవరిని అడగద్దు అంటాడు. అంటే ఆ భార్య మీద కోపం ఇక్కడ చూపించాడు. రాంగ్ డైరెక్షన్లో పంపడమే కాకుండా మధ్యలో ఎవరిని అడగద్దు అన్నాడండి. శాడిస్ట్. ఇది ఒక పాఠం తెలిసింది మనకి. రెండో పాఠం, ఇంకొక మనిషిని అడగండి, సార్ సికింద్రాబాద్ స్టేషన్ పోవాలంటే ఎట్టాగా, సికింద్రాబాదా, నేను ఎలా కనబడుతున్నాను, బస్ కండక్టర్లాగా ఉన్నాను, రాసిందా ఇక్కడ ఎంక్వైరీ అని ఏదో తిక్కగా అతనికి ఒక ప్రాబ్లం ఉంది. మనకి ఇక్కడ తెలిసింది ఏంటి, అలా ఉండకూడదు, ఇలా ఉండకూడదు. మూడో మనిషిని అడగండి, సికింద్రాబాద్ స్టేషన్ ఎట్లా పోవాలి అని, అని తెలియదు అంటాడండి. అతను ఏదో ఆలోచనలో ఉన్నాడు, అతను ఒక టెన్షన్లో ఉన్నాడు, కానీ మర్యాదగా మాట్లాడడం రాదు. సో ఇక్కడ మూడోది ఇది చేయకూడదని తెలిసింది. నాలుగో ఆయన అడగండి, సార్ సికింద్రాబాద్ స్టేషన్ ఎట్లా, సికింద్రాబాదా, నేను కూడా అక్కడికి మన బస్ ఎక్కి మన టికెట్ కూడా తీసుకుని ఇంటి దగ్గర దింపుతాడు, కానీ పాపం ఆయన పోవాల్సింది ఇంకో చోట ఎక్కడికో.
ఆపోజిట్ డైరెక్షన్, తను తాను తిప్పుకుంటూ వస్తాడు. నలుగురు 4 రకాల వాళ్ళని చూసాం కదా. ఒకడేమో భార్య మీద కోపం చూపించాడు, రాంగ్ డైరెక్షన్ వచ్చాడు. మరొకడు ఎంక్వైరీ అని రాసుందని పిచ్చి పిచ్చిగా మాట్లాడాడు. మూడోవాడు చాలా లేట్గా చెప్పాడు. 4వ వాడు అతి మర్యాద ఇవ్వడం, అతి గౌరవం, ఇంటి దాకా దింపాడు. అది జెంటిల్మెన్ సిండ్రోమ్ అంటారు. ఇప్పుడు మనం ఏం చేయాలి? నలుగురిని చూశాక ఇందులో ఏది బెటరు ఫస్ట్ చూసుకోవాలి. నాకు తెలీదు అన్నవాడు బెటరు. దాన్ని మనం బాగా ఇంప్రూవైజేషన్ చేసుకోవాలి. నేనే ఒకవేళ ఆ స్థానంలో ఉంటే నన్నే ఎవరైనా వచ్చి సికింద్రాబాద్ స్టేషన్ పోవాలంటే ఎలా చెప్పాలి అని ఆలోచించి మనకు మనమే తయారు చేసుకోవాలి. ఇప్పుడు నన్ను మీరు సికింద్రాబాద్ స్టేషన్ ఎలా పోవాలంటే, ఐఎమ్ సారీ బ్రదర్, నాకు కూడా తెలీదు, మీరు అక్కడ చూడండి, ఆర్టీసీ వాళ్ళు రాశారు, దాని మీద ఏదో సినిమా వాళ్ళ పోస్టర్ ఉంది, అది పీకేయండి, దాని కింద రాస్తుంది, నమస్కారం అన్నాడు. ఇంప్రూవైజేషన్ అనేది మనకి ఎప్పుడు అలవాటు అవుతుందంటే నలుగురు తప్పులు చేసిన వాళ్ళని చూస్తే తెలుస్తుంది. అలా మాట్లాడకూడదు అని తెలుస్తుంది, అలా ఉండకూడదు, అలా ప్రవర్తించకూడదు అని తెలుస్తుంది. సో దీన్ని మ్యాన్ వాచింగ్ అంటారండి. ఈ మ్యాన్ వాచింగ్ వల్ల ఎలా ఉండాలో తెలుస్తుంది, ఎలా ఉండకూడదో కూడా తెలుస్తుంది. ఇది ప్రాక్టీస్ చేస్తే ఈ కాంప్లెక్స్ నుంచి బయటపడొచ్చండి. థ్యాంక్ యూ వెరీ మచ్ పట్టాభిరామ్ గారు, సక్సెస్ మంత్ర కార్యక్రమంలో పాల్గొన్నందుకు. ఇది ఇవాళ కపిల్ చిట్స్ జై హో సక్సెస్ మంత్ర. పట్టాభిరామ్ గారు చెప్పినట్లుగా మీలోని బలహీనతలను గుర్తించండి, వాటిని మీ బలాలుగా మార్చుకొని సక్సెస్ సాధించండి. ఏదో జరిగిపోతుంది, ఈ పని చేయడం వల్ల నలుగురు నవ్వుతారేమో, లేదంటే నాలోని బలహీనతలు బయటపడతాయేమో అని భయపడి ప్రయత్నించడం మానకండి. ప్రయత్నించండి, ఫెయిల్ అయినా పర్వాలేదు, ట్రై అగైన్ అండ్ అగైన్ అంటిల్ యూ సక్సీడ్ అన్నారు పెద్దవారు. సో సక్సెస్ సాధించండి. పట్టాభిరామ్ గారు చెప్పిన టెక్నిక్స్ పాటించండి.